నమస్తే. మహిళలు కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా స్థూలకాయం లేకుండా చూసుకోవాలి. బరువు పెరుగుతున్నారని మనకు తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో మనం ఆలోచించాలి. అంటే దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడే వెయిట్ పెరగడం వలన హార్మోన్స్లో చాలా తేడాలు వచ్చి తర్వాత వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు పిల్లల విషయంలో అయి పడుతున్నారు. అలాగే తప్పనిసరిగా మనకి ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి ఉండాలి. శారీరక కదలికలు తప్పనిసరిగా ఉండాలి. అంటే మన పనులు మనం చేసుకోవడం వలన అంటే పూర్తిగా పని మనిషి మీద సర్వెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం కూర్చొని నిలబడి ఒంగోని ఇలాంటి కొన్ని పనులు చేసుకోవడం వలన మన బరువును కూడా నియంత్రించుకోవచ్చు. అలాగే సఫిషియెంట్గా వాటర్ తాగడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దాహం వేస్తేనే వాటర్ కాకుండా మన ఏదో 1 hour 2 hours ఏదో ఒక గ్లాసుడు వాటర్ తాగుతూ ఉండటం వలన మనకి రోజుకి ఒక 3 liters తాగడం వలన మనం బరువు పెరగకుండా ఉంటాం. బాడీ వెయిట్ని ఎప్పుడు ఒకే లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలి. అంటే మన హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలో తెలుసుకొని అదే వెయిట్ని మనం ఎప్పుడు మేనేజ్ చేసుకుంటా ఉండాలి. అలాగే మన ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే ఆల్కహాల్ని మానివేయడం చాలా మంచిది. ఎందుకంటే రకరకాల పెద్ద సెలబ్రిటీలే క్యాన్సర్ బారిన పడిపోతున్నారు. దానికి అనేకమైన వాళ్ళ కారణాలు. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. లేడీస్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడం వలన వాళ్ళ యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇంట్లో తల్లికి ప్రాబ్లం వస్తే మొత్తం ఇంటిల్లిపాది సిక్ అవుతుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఇవన్నీ ముందు నుంచి అంటే ఒక 30-40 years వచ్చినప్పటి నుంచి మేనేజ్ చేసుకుంటే ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, నమస్తే.